విరిగిన ఎముకలు అతకాలన్నా సరే ఆయుర్వేదంలో ఈ నల్లేరు మొక్కని బాగా వాడతారంట. ఈ నల్లేరు కాడని తీసుకొని మనం బీరకాయ తొక్కుని ఎలా తీస్తాము సేమ్ ఆ విధంగా పై పొట్టు మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసే టైంలో కంపల్సరీగా చేతులకు ఆయిల్ రాసుకోలేకపోతే చేతులు మొత్తం దురదొచ్చేస్తాయి. చక్కగా ఈ ముక్కల్ని వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని దానిలోకి మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని చక్కగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేరొక ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసుకొని నల్లేరు ముక్కలను కూడా వేయించేసుకుని చల్లగా అయిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని అందులోకి కాస్తంత పసుపు, అలానే సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్తంత నానబెట్టుకుని చింతపండుని కూడా వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసారంటే మెత్తగా అయిపోతుంది పచ్చడి. ఇంకా మీకు నచ్చినట్లయితే దీన్ని పోపు కూడా వేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే పోపు కూడా ఏం అక్కర్లేదు. చక్కగా వేడివేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి యాడ్ చేసుకుని తిన్నారంటే అద్భుతం అంతే.